నమస్తే అండి. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి ఇటీవల నాగరాజ్కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. యాంకర్ నాగరాజ్కి ఇస్తే అసలు వైసీపీ పార్టీ మీద ఏ స్థాయిలో దుమ్మెత్తి పోసినారంటే, వైసీపీ పరువు ఎప్పుడో పోయింది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోయింది ఏం లేదు, రోజా లాంటి వాళ్ళు ఎకిడి కామెడీలు చేస్తే తప్పులేదు, కానీ టీవీలో తైతక్కలాడితే తప్పులేదు, కానీ మేము మా పాప సంగీతంలో డ్యాన్స్ చేస్తే తప్ప మా మీద ట్రోల్స్ చేయడాన్ని ఆపండి అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నుంచి కొంతమంది నేతలకు సంబంధించి పర్సనల్ విషయాలు రోడ్డెక్కిన నేపథ్యాన్ని ఆమె చెప్పకనే చెబుతూ, వాళ్ళకంటే మేమైనా ఎక్కువ చేశామా, ఎక్కువ మాట్లాడామా, ఎక్కువ రాద్ధాంతం చేశామా, సో వైసీపీ పార్టీ పరువు అనేది ఎప్పుడో పోయిందని చెప్పేసి ఈమె సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దీంతో పాపం దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ పార్టీ నుంచి తరిమేసినారు, బయటకు పంపించేసినారు. ఎందుకంటే ఆయన వయసు 70 దాటింది, ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఫస్ట్ వైఫ్కి, ఇంకా ఈయన రెండో పెళ్లి చేసుకోలేదు అనుకుంటే ఈమెని, ఫస్ట్ వైఫ్కి 2 ఆడపిల్లలు ఉన్నారు. సో వాళ్ళల్లో ఒక అమ్మాయికి వచ్చేసి పెళ్ళయింది, ఇంకొక అమ్మాయిని ఎలాంటి బూతులు తిట్టాడో మనం చూసినాం, ఇంకా ఆ వైఫ్ని ఏ విధంగా టార్గెట్ చేసాడో మనం చూసినాం. 1 కాదు 2 కాదు, ఈయన ఎంత చేయాలో అంత చేసేసినాడు. ఒక పక్క వైఫ్ నుంచుకొని, పెళ్లిడికి వచ్చిన కూతురు నుంచుకొని, ఈయన ఈ ఎవరైతే దివ్యల మాధురితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉండడంతో చాలా మంది అనుకున్నారు, వైసీపీ పార్టీ ఇదేంటి ఇలాంటి పర్సన్స్ ని ఎంకరేజ్ చేస్తుందేంటి, ఏంది లోకం ఏంది, రోత ఏందని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఈ సదరు దువ్వాడ శ్రీనివాస్ని అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల, పార్టీ నుంచి బయటకు పంపలా. మరి ఏమైందో తెలియదు, అకస్మాత్తుగా ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. మరి ఆగ్రహావేశాలు ఏంటో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి, అంటే సస్పెండ్ అయిన రోజున కూడా జగన్మోహన్ రెడ్డి నా దేవుడే, వైసీపీ పార్టీ నా దేవాలయం, సో వైసీపీ నేతలంతా కూడా నా అభిమాన మిత్రులు అని చెప్పేసి చెప్పుకొచ్చినటువంటి దువ్వాడ శ్రీనివాస్లో ఒకేసారి దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ కంట్రోల్లో మార్పులు అయితే వచ్చినాయి అనమాట. ఒకసారి మనం చూద్దాం ఏమంటున్నారు, ఏంది కథ అనేది. చెప్పండి. ఎప్పుడో కొంతమంది ఎప్పుడో పోయింది రాష్ట్రంలో వైసీపీ పరువు, నాయకులు అందరూ ఎప్పుడో తీస్తారు, ఇంకా నిలబెట్టుకుంటూ వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ అంట, ఆయన నిలబెట్టుకుంటూ వచ్చినంట వైసీపీ పార్టీ పొరుగు. ఆల్రెడీ వైసీపీ పార్టీ పొరుగు అనేది వైసీపీ పార్టీ నాయకులంతా ఎప్పుడో తీస్తారంట. పక్కన ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ముసి నవ్వులు నవ్వుతున్నారు. నెక్స్ట్ ఎప్పుడు కొంతమంది చూసారా, రోజా గారి మీదే మాటల తోటాలు పేలుస్తున్నటువంటి దివ్యల మాదిరి. మరి వైసీపీ పార్టీ క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. తప్పు కదా, నా వీడియోలు తప్పు అంటారేంటి? ఎన్ని వీడియోస్ చేయలేదు, ఎన్ని టైమ్స్ చేయలేదు, ఎన్ని జబర్దస్త్ షోలు చేయలేదు, అవన్నీ అంతే. మా తప్ప తప్పలేదు, క్వశ్చన్ చేయాలి. నా ప్యాషన్ అండి, ఇది నా బిజినెస్ అండి, నా బిజినెస్ కోసం నేను రీల్స్ ప్రమోట్ చేసుకుంటున్నానండి. అది ఎలా బిజినెస్, ఇదే బిజినెస్. అంటే వీళ్ళు ఇంత ఓపెన్ అయిపోతున్నారు, అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేస్తున్నారు ఈ రోజు కూడా అర్థం కాని పరిస్థితి. సరే, ఆయన భార్యను దూరం పెట్టినాడు, బయటకు వచ్చేసినాడు, ఆయన పిల్లల్ని దూరం పెట్టుకున్నాడు, బయటకు వచ్చేసినాడు, ఈ దివ్యల మాదిరితో ఉన్నాడు. ఓకే, ఈమెకు ఒక హస్బెండ్ ఉన్నాడంట, ఆయన వేరే దేశంలో ఉన్నాడంట, నా భార్య వచ్చేసి దేవత అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు. వీళ్ళిద్దరూ కలిసేమో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన నానోటి నుంచి ఎందుకులేండి, అది అడల్టరీ అని చెప్పేసి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటుంది దివ్యల మాధురి గారు దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో. సో నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడడం కరెక్టే కాదు. అంటే వీళ్ళు చేయాల్సింది చేస్తారు. అసలు వీళ్ళ ద్వారా సభ్య సమాజం ఏం నేర్చుకోవాలంటే, వీళ్ళు ఒక ప్రజాప్రతినిధులు, వీళ్ళు ఒక రాజకీయ నాయకులు, వీళ్ళకంటే సమాజంలో అద్భుతమైన పేర్లు ఉన్నాయి. అసలు వీళ్ళ దగ్గర నుంచి సమాజం ఏం నేర్చుకోవాలంటే అసలు ఏమి నేర్చుకోకూడదు. ఒక ఆయనేమో తన వైఫ్ను వదిలేయాలా, ఇంకొక ఆమె ఏమో తన హస్బెండ్ వదిలేయాలా, వీళ్ళిద్దరు వచ్చేసి అడల్టరీ. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్ కాదు, కానీ అది చేయాలన్నమాట. ఇది పంచాయతీ అనమాట, ఇది తంత అనమాట. పైపెచ్చు వీళ్ళు వచ్చేసి జబర్దస్త్ రోజా చేయట్లేదా, వైసీపీ నాయకులు మాకంటే ఎక్కువ చేసినారు, వాళ్ళు చేయగలేదు మేము చేయగలేదా అని చెప్పి సమర్థించుకునేటటువంటి పనితనం. కలికాలం ఎలా ఉంటుందో మన బ్రహ్మం గారు చెప్పినారన్నమాట. సో ఆ మాదిరి తంతంతా కూడా ఇక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈ దరిద్రాలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, మొన్నటి వరకు వైసీపీ నా పార్టీ, వైసీపీ దేవాలయం, జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అన్నటువంటి వాళ్ళు ఈరోజు వైసీపీ పరువు ఎప్పుడో పోయింది, కొత్తగా మా వల్ల పోయేది ఏంటి, ఆ పార్టీ నాయకులే దాన్ని తీసేశారు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. బాబోయ్, ఇది
ఇది వీళ్ళ పరిస్థితి.